హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర కూడా ఒకటి. గోంగూరతో మనం ఎక్కువగా పచ్చడి, పప్పు వంటివి తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా గోంగూరతో టమాటా వేసి మనం కూరను కూడా చేసుకోవచ్చు. ఈ గోంగూర టమాటా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ గోంగూర టమాటా కూర చేసుకోవడం కోసం గోంగూర తీసుకొని ఇలా ఫ్రెష్ వాటర్తో 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా ఈ కూర తయారు చేసుకోవడం కోసం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ గోంగూర కూర చేసుకోవడం కోసం ముందుగా గోంగూరను తీసుకోండి. ఈ గోంగూర అనేది 2 రకాలుగా దొరుకుతుంది. ఒకటి ఎరుపు రంగు, రెండవది తెలుపు రంగు. ఈ 2 రకాల గోంగూరను కలిపి వండుకున్నట్టయితే కూర చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ గోంగూర ఇలా తీసుకున్న తర్వాత మొత్తం శుభ్రంగా వాష్ చేయండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ గోంగూర అంతా కూడా ఒక క్లాత్పై వేసి ఒక 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోండి. గోంగూర కూర చేసుకోవడం కోసం ఇలా ఆరబెట్టుకున్న తర్వాతే కూర చేయండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. తడి మీద కూర వండుకున్నట్టయితే కూర అంతా జిగురు జిగురుగా అవుతుంది, మరి అంత బాగోదు. కాబట్టి ఇలా ఆరబెట్టిన తర్వాత మాత్రమే కూర వండుకోండి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలిమింజలు వేయండి. ఆవాలు, శనగపప్పు, సాయమినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. ఇలా వేసుకొని లైట్గా వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేయండి. ఇలా ఇవన్నీ వేసి లైట్గా 1 నిమిషం పాటు వేయించండి. ఇలా మిరపకాయలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలన్నీ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ ఉల్లిగడ్డలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన టొమాటో ముక్కలను కూడా వేసుకోండి. ఇవి కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపును వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయండి. ఇది వేయటం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించండి. ఇందులో నీరు మాత్రం అస్సలు వేయకండి. టమాటాలో ఉన్న నీరంతా పోయే వరకు ఉడికించండి. ఈ టొమాటో ముక్కలన్నీ ఉడికిన తర్వాత గోంగూర ఆకుల్ని ఇందులో వేసుకోండి. ఈ ఆకులు వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతోటి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. అలాగే ఈ గోంగూర ఆకులు వేసిన తర్వాత కేవలం 2 నిమిషాలలో కూర రెడీ అయిపోతుంది. గోంగూర ఆకులన్నీ కూడా త్వరగా మగ్గిపోతాయి. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడికించండి. ఇలా ఉడికించేటప్పుడు కలుపుకుంటూ ఉడికించండి. మనం గోంగూర తినటం వల్ల శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవటం వల్ల మనకి చక్కటి ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. గోంగూర అంతా ఇలా ఉడికిన తర్వాత ఇందులో మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. కారం అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. అలాగే మీ రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకోండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేయండి. ఈ టొమాటో గోంగూర కూరలో ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. లేకపోతే మాడిపోతుంది. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మసాలా కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే ఎటువంటి మసాలాని యూజ్ చేయట్లేదు.
ఈ గోంగూర కూర కోసం ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గానే చేసుకోవచ్చు. ఇంతేనండి, మన టొమాటో గోంగూర కూర రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇందులో ఎటువంటి మసాలా ఐటమ్స్ లేకుండా సింపుల్గా చాలా ఈజీగా క్విక్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.